ఇంటి ఆవరణలో పాలు కారే మొక్కలు, వృక్షాలు ఉండరాదని మీకు తెలుసా? అలాంటిదే జిల్లేడు మొక్క కూడా. వినాయకుడిని పూజించడానికి వాడే తెల్ల జిల్లేడు శ్రేష్టం అనే భావంతో ఈ మొక్కను ఇటీవలి కాలంలో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. కానీ ఇలా పెంచకూడదట. అలాగే ఇంటి ఆవరణలో ముళ్ళ చెట్లు ఉండకూడదట. అలా పెంచితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచుకోవాలో ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు నాటేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఉండవు. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ మొక్క పువ్వులను గణపతి పూజ, శివారాధనలో కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఈ మొక్కలను ఇంట్లో నాటడం మంచిది కాదు. ఈ మొక్క నుండి వెలువడే ప్రతికూల శక్తి కుటుంబానికి హానికరం. అలాగే కొందరు తమ ఇంటి గార్డెన్లో, బాల్కనీలో కాక్టాస్ మొక్కలు పెంచుతుంటారు. వాటిని కొందరు అలంకరణగా కూడా భావిస్తుంటారు. కానీ ఇంట్లో కాక్టస్ లేదా ఏదైనా ఇతర ముళ్ళ మొక్కలు పెంచకూడదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఈ ముళ్ళ మొక్కలు ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. మీకు కాక్టస్ మొక్కలు నచ్చితే ఇంటి లోపల పెంచకూడదు, ఇంటి వెలుపల పెంచుకోవచ్చు అంట.